హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? నేను మీషో నుంచి కొన్ని కుర్తా సెట్స్ ఆర్డర్ చేశానండి. మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. రండి ఎలా ఉన్నాయో వన్ బై వన్ చూసేద్దాం. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి. అండ్ టాప్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైక్ కట్లో వచ్చేస్తుంది. అండ్ దీనికి ఇలా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి లోపల. అండ్ దీని నెక్ వచ్చేసరికి మనకి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ వైట్ కలర్ బీడ్స్తో ఇలా హైలైట్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ టాప్ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్తో మనకి ఇలా బొటీస్ లాగా మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అండ్ దీనికి కూడా మనకి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ దీని బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్ కట్ లో వచ్చేస్తుంది ప్లెయిన్ లో. అండ్ దీనికి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి దుప్పటా చాలా హైలైట్ అండి. దుప్పటా చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది దుప్పటా. అండ్ మీరు చూస్తే దీనికి ఇలా దుప్పటా 4 సైడ్స్ కూడా మనకి ఇలా టాజల్స్ ప్రొవైడ్ చేశారు. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఈవెన్ షైన్ ఉంది క్లాత్. సో మనకి నేను ఇది ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నానండి. ఒకటి వచ్చేసరికి నాకు అనిపించింది బాటమ్ కొంచెం ఫిట్టింగ్ కొంచెం టైట్ గా అనిపించింది. సో నేను ఎక్సెల్ సైజ్ ఇది రిటర్న్ చేసి ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. అదర్ దాన్ దట్ డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీషోలో. సో నాకైతే పింక్ నచ్చింది. సో అందుకనే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు బిలో 700 ఆ రేంజ్ లోనే వచ్చిందండి. డ్రెస్ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం. డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి. నేను చెప్పినట్టు ప్యాంట్ అయితే కొంచెం లిటిల్ టైట్ అనిపించింది. అదర్ దాన్ దట్ డ్రెస్ అయితే చాలా బాగుంది. చున్నీ దుపట్టా వేస్తే మాత్రం ఓవరాల్ లుక్ చాలా బాగుంది. దుపట్టా వల్ల డ్రెస్ కొంచెం బ్రాండ్ లుక్ వచ్చింది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి. సో దీని టాప్ వచ్చేసరికి మనకి సేమ్ స్ట్రైట్ కట్ లో వచ్చేస్తుంది. దీనికి లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి. బట్ క్లాత్ అయితే అంత ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదు, బానే ఉంది. అండ్ దీని నెక్ అంతా కూడా ఇలా మనకి హైలైట్ చేశారు. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ 3/4 హ్యాండ్స్. అండ్ దీనికి ఇలా హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి టాప్ బాటమ్ లో కూడా మీరు చూస్తే ఇలా లేస్ తో హైలైట్ చేశారు. అండ్ టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి. అండ్ క్లాత్ కూడా స్మూత్ గానే ఉంది. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్ కట్ లో వచ్చేస్తుంది ప్లెయిన్ లో. అండ్ దీనికి కూడా సేమ్ మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ప్యాంట్కి వచ్చేసరికి మనకి ఇలా పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ దీని దుపట్టా వచ్చేసరికి మనకి లైట్ క్రీమిష్ కలర్ లో వచ్చింది. ఎల్లో క్రీమిష్ ఆల్ మిక్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి దుపట్టాకి అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ తో హైలైట్ చేశారు. చాలా బాగుంది దీని దుపట్టా కూడా. చాలా ఫెస్టివల్స్ కి మనం ఈ డ్రెస్ వేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ ఈ ఈ డ్రెస్ వచ్చేసరికి నేను ఎల్ సైజ్ ఆర్డర్ చేశానండి. నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది.
వన్ థింగ్ ఏంటంటే నేను డ్రెసెస్ అన్నీ కూడా కొంచెం లూజ్‌గా ఉన్నవి ప్రిఫర్ చేస్తానండి. మరి బాడీ ఫిట్టింగ్ అంటే నాకంత కంఫర్ట్‌గా ఉండదు. సో, దాన్ని బట్టి నేను ఆర్డర్ చేసుకుంటాను. ఎం, ఎక్స్‌ఎల్ ఆ సైజెస్‌లో. సో, యాహ్! అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు బిలో 500 ఆ రేంజ్‌లోనే వచ్చిందండి. సో, డ్రెస్ అయితే నాకైతే చాలా బా అనిపించింది. అండ్ దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. చాలా కంఫర్ట్‌గా ఉంది. ఈవెన్ దుపట్టా కూడా చాలా హైలైట్ అయింది. ఓకే. ఈ ప్యాంట్‌కి పాకెట్ కూడా వచ్చింది. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కుర్తా సెట్ అండి. దీని టాప్ వచ్చేసరికి సేమ్ స్ట్రైట్ కట్‌లో వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదండి. బట్ ట్రాన్స్‌పరెంట్ అయితే ఏం లేదు. అండ్ దీని నెక్ అంతా కూడా ఇలా మనకి హైలైట్ చేశారు. రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో మొత్తం మనకి ఇలా హైలైట్ అయింది. ఈవెన్ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్. అండ్ దీనికి ఇలా గోల్డ్ కలర్ లేస్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి బాటమ్ కూడా ఇలా గోల్డ్ కలర్ లేస్‌తో హైలైట్ చేశారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్‌లో వచ్చేస్తుంది. కాకపోతే డ్రెస్ అంతా బాగుందండి. కాకపోతే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే కొంచెం థిక్ అనిపించింది క్లాత్. బట్ అదర్ దాన్ దట్ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ బాటమ్ వచ్చేసరికి సేమ్ ఇలా స్ట్రైట్ కట్‌లో వచ్చేస్తుంది. ఈవెన్ మనకి బాటమ్ కూడా ఏంటంటే ఇలా లేస్‌తో హైలైట్ చేశారు. అండ్ దీనికి కూడా మనకి పాకెట్ వచ్చేస్తుందండి ప్యాంట్‌కి. ఇలా పాకెట్ వస్తుంది. అండ్ దీనికి కూడా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. అండ్ దుపట్టా ఈ డ్రెస్ కూడా దుపట్టా హైలైట్ అండి. చాలా బాగుంది. ఇలా ఫ్లవర్స్‌తో హైలైట్ అయింది దుపట్టా అంతా కూడా. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా గోల్డ్ కలర్‌తో హైలైట్ చేశారు. అండ్ ఎడ్జెస్‌లో ఇలా మనకి రెడ్ కలర్ ట్యాంగిల్స్ ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్. యాహ్! ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది నేను ఎల్ సైజ్ తీసుకున్నానండి. నాకు కరెక్ట్‌గా సరిపోయింది ఎల్ సైజ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 555 అండి. 555 రూపీస్ పడింది. సో, దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి మీషోలో. నాకు ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ తీసుకున్నాను. సో, ఈ డ్రెస్ ఫైనల్ లుక్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దామండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. బాగుంది. దీనికో దుపట్టా చాలా హైలైట్ అయింది. ఈ డ్రెస్ కూడా పాకెట్ వచ్చేసింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో చూపించిన 3 డ్రెసెస్ కూడా నేను నా కోసం పర్చేస్ చేసుకున్నాను. మీకు లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ నేను మీషో నుంచి జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకున్నానండి. ఇది చూస్తే నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఒకవేళ జ్యువెలరీ కలెక్షన్ కూడా కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ అండి. బై బై.